ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ పోలీస్ ప్రెస్ అండ్ మీడియా నేషనల్ అధ్యక్షుడిగా నేను రాజన్నను మాట్లాడుతున్నాను. ఈరోజు ప్రత్యేకంగా మన కందుకూరులో బండి సోమకాంతం గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో ఉన్నాము. స్పెషల్గా మోటివేషన్కి ఈరోజు ప్రత్యేకంగా మమ్మల్ని ఈ జూనియర్ కాలేజ్ నుంచి మమ్మల్ని ఆహ్వానించారు. ప్రత్యేకంగా ఈ కాలేజీ యొక్క విశిష్టత, అలాగే ఇక్కడ ఇంత చూస్తూ ఉంటే ఎంత గ్రీనరీ ఉందంటే నిజంగా ఒక ప్రత్యేకమైన వాతావరణం. లోపల రాగానే ఇక్కడే ఉండాలి, బయటికి పోవద్దుగా అన్నంతగా చక్కగా ఉంది. సో ఒకసారి మన ప్రిన్సిపల్ గారిని పరిచయం చేసుకుందాం. నమస్కారం మేడం గారు. నమస్కారం. ఇప్పుడు ఈ కాలేజీలో మీరు ఎప్పటి నుంచి వస్తున్నారు ప్రిన్సిపల్ గా? నా పేరు భాగ్యలక్ష్మి మేడం. బండి సోమకాంతం గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ కి నేను ప్రిన్సిపల్ గా 1 year నుండి నేను చేస్తున్నాను. ఇది 2nd year. ఇది కన్స్ట్రక్ట్ చేసి గవర్నమెంట్ కి అప్పగించింది 2023లో ఇది స్టార్ట్ అయింది. అప్పుడు ఆ తర్వాత ఒక 1 year వేరే ప్రిన్సిపల్ చేశారు. నేను 2 years. అంటే ఇప్పుడు మీరు వచ్చిన తర్వాత ఈ గ్రీనరీ ఉందని నేను అనుకుంటున్నా. ఇజ్ ఇట్? అంటే ఆయన పెట్టినప్పుడు మొత్తం పెట్టారు. కాకపోతే మేము కూడా దాన్ని కొంచెం ఇంప్రూవ్ చేస్తున్నాం. ఆ గ్రీనరీ తగ్గకుండా మేము ఇంప్రూవ్ చేస్తున్నాం. ఇప్పుడు ఈ కాలేజ్ లో ఎన్ని గ్రూప్స్ ఉంటాయి మేడం? ఈ కాలేజ్ లోని 4 groups ఉన్నాయి టోటల్. ఎంపీసీ, బైపీసీ, సిఈసి అండ్ హెచ్ఈసి. వీటన్నిటికీ కూడా బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియం గ్రూప్స్, మీడియంస్ కూడా ఉన్నాయి. ఇంగ్లీష్ కూడా చెప్తున్నారు ఇక్కడ? ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం. ఎక్సలెంట్ మేడం. అయితే ఇప్పుడు ఎంతమంది స్టూడెంట్స్ ఉంటారు మొత్తం స్ట్రెంత్ అంతా కూడా? స్ట్రెంత్ ఇప్పుడు ప్రెసెంట్ వచ్చేసి 40 members వరకే ఉన్నారండి. కన్స్ట్రక్ట్ చేసిన దగ్గర నుండి, ఇది స్టార్ట్ అయిన దగ్గర నుండి కూడా మనకి కొంచెం తగ్గుతూ వచ్చింది. ఈ ఇయర్ కొంచెం ఇంప్రూవ్ అయింది స్ట్రెంత్. ఇంకా ఎవ్రీ ఇయర్ కూడా కొద్దిగా ఇంప్రూవ్ చేయడానికి మా ప్రయత్నం మేము చేస్తున్నాం. అంటే ఇప్పుడు చుట్టుపక్కల గ్రామాలంటే అంటే నేనేమో అభిప్రాయపడుతున్నా అంటే మినిమం ఒక 10 to 15 kilometers లాంగ్ నుంచి కూడా విద్యార్థులు వస్తారని నేను అభిప్రాయపడుతున్నాను. మనకి 5-6 kilometers నుండి వస్తుంటారండి. అది కూడా మాకు ఇక్కడ ట్రాన్స్పోర్టేషన్ అనేది మెయిన్ గా లేదు. పిల్లలు ఆన్ ఫుట్ వాళ్ళు వస్తూ ఉంటారు, నడిచి వస్తుంటారు. మనకి బస్ ఫెసిలిటీ కూడా సరిగ్గా, రవాణా సౌకర్యం కూడా లేదు, ఏం లేదు. ట్రాన్స్పోర్టేషన్ అనేది సరిగ్గా లేదు, సైకిల్ మీద సరిగ్గా లేదు. లేకపోవటం వల్ల పిల్లలు నడిచి వస్తారు, లేదా ఆటోని వాళ్ళు ఎంగేజ్ చేసుకుని రావటం జరుగుతుంటది. అదే మనకి ట్రాన్స్పోర్టేషన్ ఉంటే మాత్రం ఇంకా స్ట్రెంత్ పెరుగుతుంది. యాక్చువల్లీ అసలు ఒక గవర్నమెంట్ కాలేజ్ ఇలాగా ఉండటం నేను ఫస్ట్ టైం చూడటం. ఒక ప్రైవేట్ కాలేజ్ కంటే నీట్ గా, ప్రైవేట్ కాలేజ్ కంటే ఇంకా ధీటుగా ఉందన్నమాట. అంటే దానికి మించే కనబడుతుంది తప్ప ఇక్కడ స్టాఫ్ గానీ, తర్వాత టీచర్స్ గానీ, మొత్తం అన్ని సబ్జెక్ట్ కి స్టాఫ్ ఉన్నారు మేడం? అన్ని సబ్జెక్ట్స్ కి ఉన్నారు స్టాఫ్ ఉన్నారు. ఇది యాక్చువల్ గా ఇక్కడ ఉన్నటువంటి మన ఎంపీ గారైన బండి పార్థసారథి రెడ్డి గారు ఈ కాలేజ్ కట్టించారు. ఇది వాళ్ళ మదర్ పేరు మీద బండి సోమకాంతం గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ అని వాళ్ళ మదర్ పేరు మీద ఈ కాలేజ్ కట్టి ఆయన గవర్నమెంట్ కి అప్పగించడం జరిగింది. ఇక్కడ ఉన్న స్టాఫ్ కూడా చాలా అంటే ఫ్లూయెంట్ గా ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు. అసలు నేను ఇందాకలో మేడం గారు మాట్లాడుతుంటే నేను ఆశ్చర్యపోయాను అనమాట. అంటే ఇలాంటి టీచర్స్ ఉండటం వల్ల నిజంగా పిల్లలు మంచి ఎడ్యుకేట్ అయ్యే అవకాశం ఉంటుంది రానున్న రోజుల్లో మేడం. ఖచ్చితంగా మనం చెప్పేటటువంటి మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు నా స్టాఫ్ మొత్తము ఉండబట్టి వాళ్ళందరూ రెగ్యులర్ గా పిల్లలకి టీచ్ చేయబట్టి లాస్ట్ ఇయర్ నాకు ఉన్నటువంటి స్ట్రెంత్ లోని 4 పిల్లలకి 900 పైన 900 పైన ఒక గవర్నమెంట్ కాలేజ్ లోని ఇలా ఒక రిమోట్ ఏరియాలోని రావటం అనేది ఇట్స్ ఎ గ్రేట్. అండ్ ఆల్సో మా స్టాఫ్ మొత్తానికి కూడా నేను అప్రిషియేట్ చేస్తున్నాను అండ్ ఐ థ్యాంక్. అలాగే ఇక్కడ మేడం గారు చెప్పిన విషయాలు మీరున్నారు. అలాగే స్టాఫ్ ను కూడా మనం కనుక్కుంది, వారి పేర్లు కనుక్కుని తర్వాత మనం ఈ ప్రోగ్రామ్ ముగించుకుందాం. మేడం మీ పేరు చెప్పండి. నా పేరు ఫరీనా ఖాన్ అండి. నేను ఇక్కడ ఇంగ్లీష్ లెక్చరర్. నేను 2025 TSPSC క్రాక్ చేసి ఇక్కడ సెలెక్ట్ అయ్యాను. నా ఫస్ట్ పోస్టింగ్ అండి ఇక్కడ కందుకూరు కాలేజ్. అండ్ ది ఎక్స్పీరియన్స్ చాలా ఎన్రిచింగ్ గా ఉంది నాకు. ఎందుకంటే ఇలాంటి గ్రాండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది మొత్తం తెలంగాణ స్టేట్ లోనే లేదు. మీరు చెప్పినట్టు ప్రైవేట్ కాలేజెస్ కంటే కూడా ఇది చాలా అద్భుతంగా ఉంది ఇక్కడ. ఇప్పుడు మీరు వెళ్ళమన్నా పోయేటట్లేమే.
మేడం ఓకే సో ఇక్కడ స్టాఫ్ అందరూ కూడా చాలా ఎఫిషియెంట్ అండి, Excellent. చాలా హార్డ్ వర్కింగ్ స్టాఫ్ ఇక్కడ, డైనమిక్. రిజల్ట్స్ కూడా అంతే అద్భుతంగా వచ్చాయి, ఎక్సలెంట్ రిజల్ట్స్ వచ్చాయి అండర్ ద గైడెన్స్ ఆఫ్ ప్రిన్సిపల్ మేడం భాగ్యలక్ష్మి మేడం గారు. ఓకే ఓకే సో మేడం గారు కూడా చాలా నెమ్మదిగాను మంచిగా అర్థమయ్యేలా మాట్లాడుతున్నారు అనమాట. సార్ మీ పేరు చెప్పండి. నా పేరు వీక్షం, సార్ గెస్ట్ ఫ్యాకల్టీగా 2015 నుంచి చేస్తున్నాను. ఓకే. చాలా మంచిగా అడ్మినిస్ట్రేషన్. అంటే ఈ కాలేజ్ మీకు నచ్చి, అంటే నేనేమంటానంటే రోజు ఇక్కడ రావాలనిపిస్తుందా లేకపోతే ఇక్కడ నుంచి బయటపడాలనిపిస్తుందా? రావాలనిపిస్తుంది. ఓకే, రావాలనిపిస్తుంది. ఎందుకంటే మిమ్మల్ని ట్రీట్ చేసే విధానం కూడా చాలా పిల్లలు బాగుంది. మంచిగా ఉంటారు, వండర్ఫుల్. కాలేజీ బాగుంటది. ఎస్ ఎస్ దూరం మేము ఖమ్మం నుంచి వచ్చినా కూడా రోజు రావాలనిపిస్తుంది. చాలా దూరం నుంచి వస్తున్నారు. మనం చేస్తూ ఉంటాం మేము. ఇంకా 5 members చేస్తాం. ఓకే 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 మేడం మీ పేరు చెప్పండి. నా పేరు ప్రియాంక సార్. ప్రియాంక గారు. బాటనీ సబ్జెక్ట్ టీచ్ చేస్తాను Okay. ఇక్కడ. అంతా సత్తుపల్లిలో చేశాను. లాస్ట్ ఒక 2 years నుంచి ఇక్కడ చేస్తున్నాను. Okay. మేడం దగ్గర చేశాను సత్తుపల్లి గర్ల్స్ లో. మళ్ళీ ఇక్కడ అంటే మంచి టీచర్స్ మేడం వదిలిపెట్టరు అనమాట అయితే. ఇక్కడ అంటే మంచి టీచర్స్ మేడం వదిలిపెట్టరు అనమాట అయితే. ఫాలో అవుతుంటాం. ఓకే 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 సూపర్ సూపర్. మీ పేరు మేడం? నా పేరు ప్రమీల, నేను తెలుగు చెప్తాను. ఓకే నేను ఖమ్మంలో ఉమెన్స్ కాలేజ్ లో చేసి వచ్చాను. అక్కడికంటే ఇక్కడ నాకు ఇచ్చినప్పుడు పోస్టింగ్ ఈ కాలేజీకి అమ్మ ఎలా వస్తానని ఫస్ట్ భయపడ్డాను, కానీ కాలేజ్ చూడగానే ఇల్లందు నుంచి కూడా అప్ అండ్ డౌన్ కూడా చేసి Thank you. నేను వదిలిపెట్టలేకపోయాను. ఇక్కడ Wonderful. పిల్లలు గాని, స్టాఫ్ గాని, ప్రిన్సిపల్ మేడం గాని అందరి సపోర్ట్ బాగుంటది, పిల్లలు Okay. కూడా బాగుంటారు. అదే విధంగా ఇక్కడ స్టడీ కూడా అందరు టీచర్స్ చెప్పినట్టు ఇందాక రిజల్ట్ కూడా మేము ఇంకా ఇప్పుడు ఒక 4 members అన్నారు కదా మేడం, ఈసారి మేము అందరికి 900 marks తీసుకొస్తామనేసి అందరము కృషి చేస్తామనేసి అనుకుంటున్నాం. ఈ కాలేజ్ నుండి మీరు చెప్పినట్టు మాకు వెళ్ళబుద్ధి కావద్దు తప్పడం లేదు. చాలా సంతోషం. Okay అండి, తెలుగు thank you. మేడం గారు కాబట్టి ప్రణామములు. థ్యాంక్ యూ సార్, మీరు కూడా బాగా థ్యాంక్ యూ సో మచ్. సార్ నా పేరు వచ్చేసి జరీల్ అండి, నేను ఫిజిక్స్ లెక్చరర్ ఇక్కడ. సో నేను ఇప్పుడు గవర్నమెంట్ కాలేజీల్లో 10 years నుంచి వర్క్ చేస్తాను. ఓకే ఓకే. ఇది నా 5th కాలేజ్ అనమాట. డిఫరెంట్ కాలేజీల నుంచి వర్క్ చేసుకుంటూ వచ్చాను. ఇది నా అదృష్టం ఏంటంటే ఈ మా వేంసూరు మండలంలోని కట్టడం, ఎందుకంటే మాది వేంసూరు అనమాట. నియర్ బై డిస్టెన్స్. నేను వేరే వేరే జిల్లాల్లో చాలా లాంగ్ డిస్టెన్స్ లో వర్క్ చేసి ఇక్కడికి రావడంతో మాకు నియర్ బై డిస్టెన్స్ ఉండడం, స్టార్టింగ్ పెనుబల్లి నుంచి ఇక్కడికి రావడం జరిగింది అనమాట. Okay, సో నాకు ఇక్కడ చాలా దగ్గరగా ఉంది అండ్ చాలా అద్భుతమైనటువంటి కాలేజీలో అవకాశం దొరికిందని అనుకుంటున్నాను అనమాట. ఓకే ఓకే థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే మనతో KNU CEO గారు ఉన్నారు. సార్ యొక్క స్పందన కూడా మనం తీసుకుందాము. సార్ చెప్పండి, మీకు ఎట్లా అనిపిస్తుంది? నెక్స్ట్ లాస్ట్ సార్దే ఉంటుంది. ఈ రోజు మన రాము గారు దాదాపు 1 week నుంచి ఈ విషయాన్ని ఒక ప్రోగ్రామ్ చేయాలి, మా ప్రిన్సిపల్ గారు కానీ మా స్టాఫ్ మేమంతా చాలా క్లోజ్గా ఉంటాము, కాలేజ్ కూడా మీరు చూడాలని చెప్పేసి 1 month నుంచే ప్రోగ్రామ్ విషయం మాట్లాడుతున్నారు. కానీ గత 6 నెలల నుంచి కూడా ఒకసారి రావాలి, మా కాలేజ్ రావాలని చెప్పేసి చాలా సందర్భాలు చెప్పినా కూడా ఉన్న బిజీ షెడ్యూల్లో రాలేకపోయాం. అనుకోకుండానే ఈరోజు వాస్తవం ఏంటంటే ఈ వాతావరణం చూడటానికి అని చెప్పేసి కేవలం ఈరోజు రాము గారు ఆయన ఒక ప్రోత్సాహం ఆయన కృషి వల్లనే ఈరోజు ఇక్కడ వచ్చేసి మీ అందరినీ కలుసుకోవడం కానీ, తర్వాత పిల్లల ప్రాబ్లమ్స్ కానీ. ఇంకో విషయం ఏంటంటే మేడం, ఇంకో విషయం అడుగుతున్నాను. ఇప్పుడు ఈ కాలేజీకి సంబంధించింది ఇంకా మనకు పిల్లలకు, అంటే మీరు ఒక మాట అన్నారు, అంటే పిల్లలు నడిచి వస్తున్నారు, దాని సౌకర్యం ఎట్లా ఉండాలి అని మీరు అనుకుంటున్నారు. అంటే మీరు చెప్పే విషయాన్ని బట్టి మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేసి ఆ సంబంధిత అధికారులతో కూడా మేము మాట్లాడతామండి. మేము గవర్నమెంట్ ఇది బస్ ఫెసిలిటీ ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నామండి. దానికోసం మేము అపీల్స్ కూడా చేసాము, డిఎం గారికి లెటర్ కూడా ఇచ్చాము. లాస్ట్ ఇయర్ ఆ బస్ కూడా లేదు, కానీ మేము కలెక్టర్ దగ్గరికి వెళ్ళి కలెక్టర్ గారికి రిక్వెస్ట్ చేస్తేనే ఒక బస్ ఇవ్వటం జరిగింది. బట్ టైమింగ్స్ అనేవి మనకి సెట్ అవ్వటం లేదు. మార్నింగ్ 7 o'clock ఇక్కడికి వస్తుంది, మనకి కాలేజ్ వచ్చి 9:30. ఈ మిడిల్ లో ఉన్న 2.5 hours 2 hours పిల్లలు ఇబ్బంది పడుతున్నారు. అందుకని చెప్పి మళ్ళీ ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాము డిఎం గారికి, ఈ బస్ టైమింగ్స్ కొంచెం మార్చి 9 o'clock పెట్టమని చెప్పేసి అడుగుతున్నాము. ఓకే ఓకే. అంటే ఇప్పుడు మీరు మాట్లాడిన విధంగా మీరు ఇచ్చిన లెటర్ ప్రకారంగా వాళ్ళు సానుకూలంగా ఉన్నారా అన్నారు. అది మనకు అవకాశం ఉంటే చూస్తాము అని చెప్పేసి అన్నారు. లేదంటే ఇప్పుడు లైవ్ లో మాట్లాడతారు డిఎం గారు. అవకాశాన్ని బట్టి చూస్తాం. మీరు కంప్లైంట్ చేసి ఎన్ని రోజులు అవుతుంది మేడం? 4 days. 4 days. ఓకే ఓకే.
దీన్ని మేము ఫాలో అప్ చేస్తాము. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. రాము సార్ గారు, రాము గారు, మీరు కల్లూరులో తెలంగాణ రావడానికి ఉద్యమాలు చేస్తూ థ్యాంక్ యూ. ముందుగా మీరు ముగ్గురు ఇక్కడికి రావడం నాకైతే చాలా సంతోషంగా ఉంది. అయితే ఆ విషయాలు అయితే మాకు దాంతో పాటు మరి మీరు మా కోసం ఏమైనా అడుగుతాము అని అంటేను ఇక్కడ పర్మనెంట్ ప్రిన్సిపల్ పోస్ట్ ఒకటి, ఖచ్చితంగా అండి. జేఎల్స్ ది కూడా పోస్ట్స్ శాంక్షన్ చేయమని అంటే శాంక్షన్ పోస్ట్స్ ఇక్కడ ఏమీ లేవు. సో ప్రస్తుతానికి నేను కూడా సత్తుపల్లి గవర్నమెంట్ కాలేజ్ లో, గర్ల్స్ కాలేజ్ లో ప్రిన్సిపల్ గా చేస్తే ఇన్ఛార్జ్ గా ఇక్కడ. అలాగే వీళ్ళందరూ కూడా గెస్ట్ ఫ్యాకల్టీ మెంబర్స్ ఇక్కడ ఉన్నారు. తను కూడా వేరే దగ్గర నుండి డిప్యూటేషన్, బన్గల్పాడు నుండి ఇక్కడ డిప్యూటేషన్ ఇవ్వడం జరిగింది. అదే కనుక మనకి రెగ్యులర్ పోస్ట్ అనేవి ఇక్కడ ఉంటేను వీళ్ళు ఇక్కడ పర్మనెంట్ గా ఉండొచ్చు, లేదా ఎవరైనా కొత్తగా రావాలనుకునే వాళ్ళు రావడానికి ఉంటుంది. ఒక మెయిన్ గా ఎస్పెషల్లీ ఒక ప్రిన్సిపల్ పోస్ట్ అనేదైనా మనకి రెగ్యులర్ ఉంటేను, ఒకళ్ళు ఇక్కడ ఉంటేను అందరినీ చూసుకొని, నేనంటే ఎప్పుడు వీక్లీ ట్వైస్ కానీ అట్లాగా వస్తుంటాను నేను. సో ఇక్కడ పర్మనెంట్ గా ఉంటేనే ఇంకా ఎక్కువ డెవలప్ చేయొచ్చు. ఇంత చక్కగా ఉన్నటువంటి నేచర్ తోటి నిండిపోయిన ఈ కాలేజ్ ఇంకా ఎక్కువ డెవలప్ చేసే అవకాశం ఉంటుందని చెప్పేసి నా ఆశ. మంచి బయట అన్నారండి. ఇదండి ప్రిన్సిపాల్ గారు చెప్పే విషయం. రెగ్యులర్ గా ఉండే ప్రిన్సిపాల్ ని నియమిస్తూ ఈ కాలేజీని డెవలప్ చేయడానికి కానివ్వండి, ఇంకా స్ట్రెంత్ పెరగడానికి కూడా దోహదపడుతుందని చెప్పేసి వారు అంటున్నారు. ఇది ఖచ్చితంగా ప్రభుత్వం ఆలోచించి ఇక్కడ రెగ్యులరేషన్ ప్రిన్సిపాల్గా నియమించేసి ఎవరైతే ఇక్కడ గెస్ట్ ఫ్యాకల్టీగా ఎవరైతే మన ప్రిన్సిపాల్గా పనిచేస్తున్నారో వీరు కూడా వీళ్ళ స్థితిగతుల విషయం కూడా ఆలోచించి ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఈ కాలేజీని ఇంకా డెవలప్ చేయడానికి కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి ప్రిన్సిపల్ గారు అంటున్నారు. దీంట్లో ఇదే విషయంలో కూడా మేము ఈ రోజుని దృష్టిలో పెట్టుకొని సంబంధిత శాఖ అధికారులు కూడా మేము ఈ విషయాన్ని చేరవేస్తామని చెప్పేసి కూడా మేము కోరుకుంటున్నామండి.